తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. డైలాగ్ ఓపెనింగే అమ్మాయి ఏమో మందు తాకి లేదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జున్ను మంది తెచ్చింది తాగుదా? క్లాప్స్ ఎందుకు? స్మాల్ చాలే నాకు వాట్కా వేడి చేస్తుంది. పద్ధతి అంటే ఎవరు మండుద్దు కదా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మాయి కథ తేడాగా ఉంది. మీ ఎస్కి ఎక్కిస్తున్నాయంటే మరి మీరు విష్ణు అన్నారేంటి? అసలు నేను అనుకున్న కథ ఏంటి? ముద్దు పేరంటే చిన్న ఓకేనా? ఓకే, అలా అయితే నీకు నేను జున్ను అని పేరు పెడతా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లిప్కిసేంట్రా ఇంత యమగా ఉంది. రే కురనాయలారా, నీ యాత్ర నాకు ఇప్పుడు అర్థమైంది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? విష్ణు చెప్పు. నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును మనీషా, ఇంతమంది మగాళ్ళుండగా నువ్వు నన్నే ఎందుకు తగులుకున్నావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నువ్వు హీరో మెటీరియల్ విష్ణు. బోడి బాకేం కాదా, ఎగిరితంత నీ అక్క. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంతేగా అంతేగా అంటే